మంగళగిరి రూరల్ పరిధిలో సంచలనం సృష్టించిన టెక్స్టైల్ సంస్థలో దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద 45 లక్షల నగదు 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలోని మంగళగిరి టెక్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి మిషనరీని అపహరించిన ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల మంగళగిరి టెక్స్టైల్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక దొంగతనం జరిగింది. దానికి సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో 73/2026గా గత నెల 28వ తారీఖున కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మంగళగిరి రూరల్ సిఐ బ్రహ్మం ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేశారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈరోజు ముద్దాయిలైనటువంటి పలవకొల్లు గోపి ఎలియాస్ గోపిరాజు, అలాగే తమ్మిశెట్టి సత్యనారాయణ, సాలిపల్లి ప్రసాద్, కలివరపు మోహన్ కుమార్, తిరుపతి అనిల్ కుమార్, షేక్ హుస్సేన్, చిన్నపరెడ్డి కోటిరెడ్డి, బారెడ్డి రామరెడ్డి, అరవ అయ్యప్ప వీళ్ళని అందరినీ కూడా ఈరోజు అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుండి 45,20,000 రూపాయలు క్యాష్, అలాగే మహీంద్రా బొలెరో పికప్ వ్యాను, మహీంద్రా స్కార్పియో వెహికల్, స్వరాజ్ ట్రాక్టరు, అలాగే 41 ఎలక్ట్రిక్ మోటార్స్ వీరి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ మంగళగిరి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది డాక్టర్ గోలి నాగసైనరావు గారు, ఈయన కార్డియాలజిస్ట్, ఈయన ఫేమస్ డాక్టర్ గారు. ఈయన 2006 సంవత్సరంలో చినకాకాని గ్రామంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి ప్రారంభిస్తారు. దీని నిమిత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దాదాపుగా 26 కోట్ల రూపాయలని లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్సిఎల్టీ ఇచ్చినటువంటి ఆర్డర్ మీద కూడా ఈయన ఆ లోను పే చేయకపోవడం వలన ఆక్షన్ పెడతారు. ఆ ఆక్షన్లో కొంతమంది వ్యక్తులు దాన్ని దాదాపుగా 26 కోట్ల రూపాయలకి ఆక్షన్ పాట జరుగుతుంది. ఆ పాట పాడుకున్న వ్యక్తులు కూడా ఆ అమౌంట్ని తిరిగి చెల్లించకపోవడం వలన ఎన్సిఎల్టీ వారు డైరెక్షన్ ప్రకారం రిజల్యూషన్ ప్రొఫెషనల్ గా ఎమ్మనేని ఈశ్వరరావు అనే ఆయన్ని నియమిస్తారు. అంటే ఆ ప్రాపర్టీని కస్టడీకి తీసుకోమని చెప్పి ఆయనకు అప్పచెప్తారు. విజయవాడ ప్రాంతంలోనికి స్వరాజ్ ట్రాక్టర్ ద్వారా తరలించడం జరుగుతుంది. అలాగే ఈ తరలించినటువంటి ఈ స్క్రాప్ అంతటిని కూడా కొన్నటువంటి ఈ స్క్రాప్ యజమానులు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.